ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. హాయ్ వాసు గారు. హాయ్ అండి. వాసు గారు, జనరల్గా ఒక డౌట్ ఉందండి. ఇప్పుడు గోల్డ్ కొనేటప్పుడు మార్కెట్ రేట్కి కొనాలా, మర్చెంట్స్ దగ్గర కొనాలా అన్నది, అసలు ఈ డిఫరెన్స్ ఏంటండి? సార్ జనరల్గా జనాలందరూ గోల్డ్ అనేది రెండు రకాలుగా కొంటూ ఉంటారు. ఒకటి ఏంటంటే జ్యువెలరీ షాప్స్కి వెళ్ళి పెద్ద పెద్ద జ్యువెలరీ షాప్స్కి వెళ్ళి కొనేది ఒక ఆప్షన్. రెండోది ఏంటంటే మార్వాడీస్ దగ్గర చిన్న చిన్న షాపుల్లో కొంటూ ఉంటారు. సో యాక్చువల్గా డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే పెద్ద పెద్ద జ్యువెలరీ షాప్స్లో కొన్నప్పుడు బిల్ ఎక్కువ వేస్తారు. అంటే మామూలుగా ఈవెన్ బిస్కెట్ కొన్నా కానీ దానికి రేట్ ఎక్కువ ఉంటుంది. అదే మనం చిన్న చిన్న షాపుల్లో అయితే కనుక అది రేటు తక్కువ ఉంటుంది. ఎందుకు అంటే చిన్న చిన్న షాపుల్లో లేదంటే స్మాల్ ప్లేసెస్లో ఏంటంటే వాళ్ళు బిల్లింగ్ అనేది చేయరు. సో బిల్లింగ్ అనేది చూపించరు కాబట్టి ట్యాక్స్ అనేది ఉండదు. అండ్ జిఎస్టీ కూడా దాని మీద ఏమీ ఉండదు కాబట్టి ఆటోమేటిక్గా రేట్ అనేది తగ్గిస్తారు. కానీ దీనికి వాళ్ళు ఏ సర్టిఫికేట్ కానీ లేదంటే ఈ ప్యూరిటీ రిలేటెడ్ కానీ ఏమి ఇవ్వలేరు వాళ్ళు. అండ్ బిల్లు లేకుండా కొంటున్నట్టు. సో బేసిక్గా ఏంటంటే బిల్లుతో కొంటున్నామా బిల్లుతో లేకుండా కొంటున్నామా అనేది ఇక్కడ డిఫరెన్స్. సో బిల్లుతో లేకుండా కొంటే ఏంటంటే తర్వాత ఫ్యూచర్లో ఎప్పుడైనా మనం అది ఇన్కమ్ కింద చూపించుకోవాలి, లేదంటే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ కింద చూపించుకోవాలి, లేదంటే ఇన్కమ్ ట్యాక్స్లో మనం ఏమన్నా చేయాలన్నా కానీ మనం చేయలేం. సో అది జస్ట్ ఉంది అంటే ఉంది అని అనుకుని చేసుకోవచ్చు. రెండోది ఏంటంటే ఈవెన్ దానిలో ప్యూరిటీ లేకపోయినా కానీ మనం చేయలేం. కానీ ఇప్పుడైతే కనుక ప్యూరిటీ అనేది ఏ జ్యువెలరీ షాప్కి వెళ్ళినా జనరల్గా చెక్ చేస్తున్నారు. ప్యూరిటీ రిలేటెడ్ పెద్ద ప్రాబ్లం ఉండట్లేదు కాబట్టి దట్ ఈజ్ ఓకే, కొంచెం వరకు పర్లేదు. కానీ ఇప్పుడు మనం బిల్తో తీసుకున్నామా గోల్డ్ జ్యువెలరీ ఆర్ బిస్కెట్ అనేది బిల్తో లేకుండా తీసుకున్నామా అనేదే ఇక్కడ డిఫరెన్స్ వస్తుంది. యా సో జిఎస్టీని తప్పించుకోవడం అసలు సాధ్యమేనా? చేస్తున్నారు కదా, చాలా వరకు చేస్తున్నారు. ఈవెన్ పెద్ద షాపుల్లో కూడా మీరు ₹1,00,000 దాకా జ్యువెలరీ కొంటున్నారు అంటే మీకు జిఎస్టీ ఏమి ఆ జిఎస్టీ రిలేటెడ్ ఎక్స్ట్రా ఛార్జెస్ ఏమి వేయరు. అండ్ పాన్ కార్డ్ అడగరు యాక్చువల్గా. సో పాన్ కార్డ్ అడగకపోతే ఓ రకంగా ఉంటుంది, అడిగితే ఇంకొక రకంగా ఉంటుంది. సో మీరు 2,00,000 3,00,000 జ్యువెలరీ కొంటే డెఫినెట్గా మీరు పాన్ కార్డ్ అనేది ఇవ్వాలి. సో పాన్ కార్డ్ ఇచ్చినప్పుడు వాళ్ళు క్లెయిమ్ చేస్తారు, అంటే గవర్నమెంట్కి చెప్తారు వీళ్ళు కొన్నారు అని చెప్పి. అది మనకి లీగల్గా అఫీషియల్గా ఉంటుంది. సో మనం ఎక్కడైనా చూపించుకోవచ్చు. ఈవెన్ ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మన మీదకి వచ్చినాయి కానీ మనం చూపించుకోవచ్చు మేము కొనుక్కున్నాం అని చెప్పి. సో ఇదేంటంటే భారీ మొత్తంలో కొనేటప్పుడు యూజ్ అవుతుంది. మామూలుగా మన మిడిల్ క్లాస్ పీపుల్ ఒక 5 grams ఆర్ 10 grams కొంటున్నప్పుడు పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. రైట్. ఇప్పుడు బంగారం అయితే కొన్నాం, ఆర్నమెంట్ కానివ్వండి సాలిడ్ కానీ కొన్న తర్వాత దాన్ని ఎక్కడైనా తాకట్టు పెట్టాలంటే ప్రాసెసింగ్ ఎలా ఉంటుంది? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గించుకోవాలి ఈఎంఐకి సంబంధించి ఏమైనా ఉంటుందా అలాగా? గుడ్ క్వశ్చన్. సో జనరల్గా మనం బంగారాన్ని తాకట్టు పెట్టాలంటే 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ప్రభుత్వ బ్యాంకులు ఉంటాయి, ప్రభుత్వ లేదంటే ప్రైవేట్ బ్యాంక్స్, కానీ బ్యాంకుల దగ్గర తాకట్టు పెట్టడం అనేది ఒక ఆప్షన్. సో ఐసిఐసిఐ, ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, యాక్సిస్ బ్యాంక్ ఇవన్నీ కూడా బ్యాంక్స్ లాగా వస్తాయి, ఎదర్ గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ. సో ఇక్కడ తాకట్టు పెడితే ఏంటంటే మనకు కొంచెం తక్కువ ఇస్తారు అమౌంట్. ఎగ్జాంపుల్ మనకు ఒక ₹1,00,000 జ్యువెలరీ ఇస్తే వాళ్ళు మనకి ఒక 70,000 60,000 మనకి అమౌంట్ ఇస్తారు తాకట్టు పెట్టినా కానీ. కొన్నిసార్లు ఈవెన్ ఇంకా కొంచెం ఎక్కువ ఇవ్వచ్చు కూడా, బట్ జనరల్గా ఏంటంటే తక్కువ ఉంటుంది. రెండో ఆప్షన్ ఏంటంటే ఎన్బిఎఫ్సిస్ అనేవి చాలా ముత్తూట్ ఫైనాన్స్ అని కానీ ఇప్పుడు మనకి వచ్చే జ్యువెలరీ యాడ్స్ అన్నీ కూడా ఆ ఎన్బిఎఫ్సిస్ నుంచి ఎక్కువ వస్తూ ఉంటాయి మనకు. సో వీళ్ళు ఏంటంటే ఆ ఎన్బిఎఫ్సిలో ఎక్కువ అమౌంట్ ఇస్తారు. బ్యాంకు 70,000 ఇస్తుందంటే వీళ్ళు 80,000 ఇస్తారు. సో ఎక్కువ అమౌంట్ వస్తుంది కాబట్టి చాలా మంది వీళ్ళకి ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. బట్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ కూడా ఎక్కువ ఉంటుంది. జనరల్గా బ్యాంకుల్లో ఒక 10% ఇంట్రెస్ట్ వేసి ఇస్తే కనుక గోల్డ్ అనేది, దట్ మీన్ ఆ లోన్కి మనం తీసుకున్న లోన్కి 10% ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఎన్బిఎఫ్సిస్లో 12%, 14%, 16% అలా ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఉంటుంది. సో మనం ఇప్పుడు ఏదైనా లోన్ తీసుకోవాలనుకుంటే బెటర్ ఫస్ట్ బ్యాంక్ని సంప్రదించడం మంచి ఆప్షన్. సో మనకి లోన్ అనేది ఇంట్రెస్ట్ రేట్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. అండ్ అఫ్ కోర్స్ అమౌంట్ తక్కువ వస్తుంది కాబట్టి స్టిల్ ఇట్ ఈజ్ ఓకే, కొంచెం మందికి కొంచెం సెక్యూరిటీ ఉంటుంది. అంటే ఫ్రాడ్స్ అనేవి జరగడానికి స్కోప్ తక్కువ ఉంటుంది. అలా కాకుండా సుందరం ఫైనాన్స్, ముత్తూట్ ఫైనాన్స్ ఇంకా చాలా ఇలాంటివి ఉన్నాయి. సో టీవీలో కూడా చాలా యాడ్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి వాళ్ళని ట్రై చేస్తే ఏంటంటే ప్రాబ్లం కొంచెం ఇంట్రెస్ట్ రేట్ పెరుగుతూ ఉంటుంది. ఇది ఒకటి మనం కన్సిడరేషన్ చూసుకోవాలి. రెండోది ఏంటంటే లోన్ రీపేమెంట్ ఎలా చేస్తాం. ఇప్పుడు లోన్ రీపేమెంట్కి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే నేను ఒక మొత్తం తీసుకున్నాను, ఆ మొత్తాన్ని నేను ఒకేసారి ఇస్తాను, అది ఒక ఆప్షన్. దీనికి ఏంటంటే ఓన్లీ వడ్డీ కట్టుకుంటే చాలు. ఎవ్రీ మంత్ వాళ్ళు ఇచ్చిన అమౌంట్ని బట్టి వడ్డీ ఉంటుంది. ఆ వడ్డీ వెళ్ళి కట్టేసినా లేదంటే బ్యాంక్ నుంచి కట్టేసినా కానీ ఆ అమౌంట్ అనేది క్లియర్ అయిపోతుంది.
అది ఒక ఆప్షన్. రెండోది ఏంటంటే అసలు ప్లస్ వడ్డీ అనేది మనం ఎవ్రీ మంత్ కడుతూ ఉంటాం ఈఎంఐ లాగా. అంటే ఒక సంవత్సరమో 2 సంవత్సరాల్లో అది మనం కడితే ఈవెన్ 6 నెలలు కానీ మనకి ఆ లోన్ అనేది క్లియర్ అయిపోతుంది. సో ఇది రెండో ఆప్షన్. సో ఈ 2 ఆప్షన్లో ఏది చూస్ చేసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. సో ఒకేసారి మనం ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ అనేది మొత్తం కట్టేస్తున్నామా, లేదంటే ఈఎంఐ లాగా మనం కట్టుకుంటూ వెళ్ళి దాన్ని క్లోజ్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. కొంతమంది ఏంటంటే వడ్డీ కడతారు ఒక సంవత్సరం అలాగా, అసలు కట్టడానికి ఇంకా వాళ్ళకి అవకాశం ఉండదు. సో మొత్తాన్ని వదిలేస్తారు, బంగారాన్ని వదిలేస్తారు. సో దాని మూలంగా చాలా లాస్ అనేది ఎక్కువ వస్తుంది. అండ్ రెండవ రకం ఏంటంటే వాళ్ళు ఇలా కట్టుకుంటూ 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు కట్టుకుంటూ వెళ్తారు, వడ్డీనే బంగారం వాల్యూ కంటే ఎక్కువ అయిపోతుంది. సో ఆ రకంగా కూడా వాళ్ళు లాస్ అవుతూ ఉంటారు. సో ఈ రెండిట్ల కంటే ముందు మనం ప్రాపర్గా ఒక ఎమర్జెన్సీ ఫండ్ ఒక 3 లక్షలు 5 లక్షలు ఉంచుకుంటే మనం ఇలా లోన్లకు తిరగాల్సిన అవసరం ఉండదు బంగారం వడ్డీకి. సార్ అది ఒకవేళ ఒక 2 months నేను ఇంట్రెస్ట్ కట్టలేకపోయాను, ఓకే 3rd month నాకు మొత్తం కూడా ఇచ్చే పరిస్థితి వచ్చింది, ఓకే నేను అది అప్పుడు క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుందా? నాకు అట్లా 2-3 months ఏమైనా గ్రేస్ పీరియడ్ ఇస్తుందా బ్యాంక్? జనరల్గా 3 months అయితే గ్రేస్ పీరియడ్ ఉంటుందండి. అంటే మనం దాన్ని వాళ్ళని రిక్వెస్ట్ చేయాలి, ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. వాళ్ళు ఫోన్లు చేసినప్పుడు లిఫ్ట్ చేయకుండా, లేదంటే వాళ్ళు మెసేజ్ ఈమెయిల్స్ ఏమైనా పెట్టినప్పుడు రెస్పాన్స్ ఇవ్వకుండా ఉండకూడదు. మామూలుగా అయితే 3 months గ్రేస్ పీరియడ్ ఉంటుంది. బట్ టోటల్ అమౌంట్ నేను క్లోజ్ చేద్దామని అనుకుంటే ముందు మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ప్రీ క్లోజర్ ఛార్జెస్ ఎలా ఉన్నాయి. లోన్ తీసుకునే ముందే మనకు అక్కడ ప్రీ క్లోజర్ మెన్షన్ చేస్తూ ఉంటారు. అంటే ఒక 6 నెలలలోపు మీరు ప్రీ క్లోజర్ చేయలేరు, లేదంటే ప్రీ క్లోజర్ చేస్తే ఒక 3% ఎక్కువ ఇంట్రెస్ట్ కట్టాల్సి వస్తుంది, లేదంటే సమ్ ఫిక్స్డ్ అమౌంట్ అనేది ఉంటుందన్నమాట. సో ఆ ప్రీ క్లోజర్ క్లాజ్ అనేది మనం చెక్ చేసుకుని లోన్ తీసుకునే ముందే పెట్టుకుంటే కనుక అప్పుడు మనం ప్రీ క్లోజర్ 0 ఉంటే కనుక మనం టోటల్ అమౌంట్ ఒకసారి కట్టేస్తే జనరల్గా 0 అయిపోతుంది, మన బంగారం మనకి ఇచ్చేస్తారు. లేదు ప్రీ క్లోజర్ లేదు అని అంటే కనుక ఎక్స్ట్రా ఫైన్ అనేది మనం కట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే బ్యాంకులు కూడా ఇది బిజినెస్, వాళ్ళు ఎవరు చారిటీ చేయట్లేదు కాబట్టి బిజినెస్. సో ఆ ఫైన్ ఎక్స్ట్రా ఫైన్ కట్టేసి మనం విడిపించుకోవాల్సి ఉంటుంది బంగారాన్ని. సో ఆల్రెడీ నేను లోన్ తీసుకున్నాను బంగారం పెట్టి, మళ్ళీ టాప్అప్ లోన్ కావాలనుకుంటున్నాను, ఒప్పుకుంటుందండి బ్యాంక్? దానికి ఏమైనా మళ్ళీ ప్రాసెస్ ఉంటుందా? జనరల్గా ప్రాసెస్ ఉంటుంది. అంటే వాళ్ళు జనరల్గా ఇవ్వరు, ఎందుకంటే వాళ్ళు ఇవ్వగలిగిన అమౌంట్ స్టార్టింగ్లో ఇచ్చేస్తూ ఉంటారు. బట్ ఇప్పుడు ప్రజెంట్ సినారియో చూసుకుంటే గోల్డ్ రేట్ బాగా పెరిగింది. మీరు ఒక 5 years బ్యాక్ గోల్డ్ లోన్ తనఖా పెట్టారు, ఇప్పుడు గోల్డ్ రేట్ బాగా పెరిగింది. సో ఈ టైంలో మనం వెళ్ళి ఆ బ్యాంక్ మేనేజర్ని రిక్వెస్ట్ చేస్తే కనుక ఈవెన్ ఎక్కువ వచ్చే అవకాశం కూడా ఉంది. మళ్ళీ దానిపైన గోల్డ్ యాడ్ చేసుకోవాలి ఉంటుందా, లేకపోతే ఆల్రెడీ పెట్టిన దాంట్లోనే మనం తీసుకునే అవకాశం? ఆల్రెడీ పెట్టిన దానిలోనే మనకి తీసుకునే అవకాశం ఉంటుంది. నువ్వు ఎంత పర్ఫెక్ట్ గా ఇంట్రెస్ట్ పే చేసావు అన్న దాని మీద కూడా మేబీ దే విల్ లుక్ ఆఫ్టర్ ఇట్ కదా. కరెక్ట్, ఇంట్రెస్ట్ ఎలా కడుతున్నాం అనేది ఒకటి, అండ్ మీరు పెట్టిన బంగారం వాల్యూ పెరిగిందా లేదా అనేది ఇంకొకటి. సో ఒక 5 ఏళ్ల క్రితం బంగారం రేట్కి ఇప్పుడున్న బంగారం రేట్కి చాలా డిఫరెన్స్ ఉంది. సో ఇప్పుడు రేటు పెరిగింది కాబట్టి వాళ్ళు కూడా కొంచెం ఎక్కువ అమౌంట్ రిలీజ్ చేసే స్కోప్ ఉంటుంది. బట్ మళ్ళీ మనం పర్సనల్ రిక్వెస్ట్ అనేది పెట్టాలి. రైట్. సో ఇప్పుడు ప్లాటినం, గోల్డ్ అండ్ సిల్వర్ తగ్గే పెరిగే అవకాశాలు ఇన్ ఫ్యూచర్లో ఏమైనా ఉన్నాయా? ఈ 3 కూడా చాలా ఇంపార్టెంట్ మెటల్స్. సో ఇందులో ఏంటంటే బంగారం అనేది మనం జ్యువెలరీ పర్పస్కి ఎక్కువ వాడతాం, లేదంటే స్టోరేజ్ పర్పస్ ఎక్కువ వాడతాం. దీనికి ఇండస్ట్రియల్ యూసేజ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అంటే ఎక్కడెక్కడైనా ఫోన్స్లో కానీ ఎలక్ట్రానిక్స్లో కానీ అప్పుడప్పుడు వాడతారు అనేది ఉంటుంది, కానీ ఎక్కువ మొత్తంలో కాదు. సో గోల్డ్ జ్యువెలరీ డిమాండ్ అంతా కూడా జ్యువెలరీకి ఉంటుంది. గోల్డ్ బిస్కెట్స్ అన్నీ కూడా మోస్ట్లీ జ్యువెలరీకి ఎక్కువ పర్సెంటేజ్ వాడతారు. బట్ ఇక్కడ సిల్వర్ అండ్ ప్లాటినం చూసుకుంటే మాత్రం అది ఇండస్ట్రియల్ యూసేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇండస్ట్రియల్ అంటే ఇప్పుడు ఈ బ్యాటరీస్, కార్లకి బ్యాటరీలు కావాలి, లేదంటే బైక్స్కి బ్యాటరీలు కావాలి, అంతా ఎలక్ట్రికల్ బైక్స్ ఆర్ ఎలక్ట్రికల్ కార్స్ అవుతున్నాయి కాబట్టి దానికి సిల్వర్ రిక్వైర్మెంట్ అనేది హెవీగా ఉంటుంది. సో లేదంటే సోలార్ ప్యానెల్స్ తయారు చేయాలి, సోలార్ ప్యానెల్స్ కూడా సిల్వర్ యూసేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు సిల్వర్ మన రేట్ అనేది వీళ్ళ యూసేజ్ ఎంత పెరిగింది అనే దాని మీద డిమాండ్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో జనరల్గా గోల్డ్ డిమాండ్ అనేది ఎక్కువ మంది స్టోర్ చేయడం మీద డిపెండ్ అయి ఉంటే దీనిది ఎక్కువ ఇండస్ట్రియల్ యూసేజ్ ఎలా పెరిగింది అనే దాని మీద ఉంటుంది. ఇది వరకు బ్యాటరీలు ఈ బ్యాటరీలు కానీ ఈ కార్స్ కానీ చాలా తక్కువ ఉండేవి, కానీ ఇప్పుడు బాగా పెరిగిపోయినాయి. సో ఆటోమేటిక్గా సిల్వర్ డిమాండ్ అనేది పెరుగుతుంది. ద సేమ్ వే ప్లాటినంకి వచ్చేటప్పటికి అది కూడా కొన్ని శాటిలైట్స్లో వాడుతూ ఉంటారు, అండ్ కొన్ని హైడ్రోజన్ సెల్స్లో వాడుతూ ఉంటారు. సో యాజ్ ఆఫ్ నౌ హైడ్రోజన్ సెల్స్ కానీ వాటి శాటిలైట్స్ కానీ చాలా తక్కువ